హాయ్ అండి. అస్సలు ముగ్గులు రాకపోయినా మనం ముగ్గుని చాలా ఈజీగా, అందంగా వేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్‌ని తీసుకున్నాను. ఇలాంటి వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, డిజైన్ ఉన్నవి ఏవైనా సరే తీసుకోవచ్చు. నేను ఈ వెడ్డింగ్ కార్డ్ తీసుకొని ఈ వెడ్డింగ్ కార్డ్‌ని కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఆ వెడ్డింగ్ కార్డు అటు ఇటు మూవ్ అవ్వకుండా కార్నర్స్లో ప్లాస్టర్ అతికించుకున్నాను. ఇలా అతికించుకున్న తర్వాత గ్రీన్ కలర్ని అలాగే కొంచెం బ్రౌన్ కలర్ని కోకోనట్లా ఉంటుందని కలశానికి డెకరేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ వినాయకుడి చుట్టూ ఎల్లో కలర్ని వేస్తున్నాను. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు రెడ్ కలర్ని వేయాలి కింద. ఇలా మొత్తం వేసేసిన తర్వాత మనం గట్టిగా పట్టుకుంటూ స్లోగా ప్లాస్టర్ని తీసిన తర్వాత నెమ్మదిగా డిజైన్ కలిసిపోకుండా ఆ పైదాన్ని కూడా తీసేసి ఇప్పుడు మధ్యలో ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీలో రెడ్ కలర్ని వేస్తున్నాను. రెడ్ కలర్స్ని ముందు బార్డర్స్ వేసుకొని తర్వాత మధ్యలో ఫిల్ చేసుకుంటే కలర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత నేను ఒక ఇయర్ బడ్తో ఓం రాస్తున్నాను. ఇప్పుడు నేను కొంచెం ముగ్గుని తీసుకొని ఆ ముగ్గు పిండితో డాట్స్ వేస్తున్నాను. ఇలా డాట్స్ మొత్తం వేసేసిన తర్వాత నేను ఆ డాట్స్ పైన ఒకసారి చూపుడు వేలుతో ఇలా టచ్ చేస్తున్నాను, ఎందుకంటే ముగ్గు రౌండ్గా వస్తుందని. ఇలా చేసిన తర్వాత నేను ఒక టూత్పిక్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పెటల్స్ లాగా డ్రా చేసుకున్నాను. ఇలా అన్ని పెటల్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఇవి చక్కగా పూల్లా ఉంటాయి. ఇప్పుడు వీటిలో ఎల్లో కలరు ఇంకా రెడ్ కలరు యాడ్ చేస్తే మరింత అందంగా ఉంటుంది. అంతే అండి. ఇలా చాలా ఈజీగా మన ముగ్గుని పండగలలో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లో కూడా పూజ గదిలో కూడా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ముగ్గులు అసలు రాకపోయినా కూడా మనం ముగ్గులు వేసుకోవచ్చండి. ఇలా మరెన్నో వీడియోస్, రంగోలీ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.